తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశ్వమంతా వ్యాపించిన స్థితికారుణ్ణి మనం విష్ణువుగా ఆరాధిస్తున్నాం. ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాలతో పాటు మరెన్నో రూపాలలో వ్యక్తమయ్యాడు. కార్యకారణ సంబంధం ఉన్న ఈ అవతార పరంపరలో అనంత పద్మనాభస్వామి స్వరూపం ఎంతో విశిష్టమైనది. మన రాష్ట్రంలో అనంత పద్మనాభస్వామి వారి ఆలయాల సంఖ్య అతి స్వల్పం. ఈ ఆలయాలన్నిటిలో విశేష ప్రాచుర్యాన్ని పొందిన ఆలయం విశాఖపట్నం జిల్లా పద్మనాభం గ్రామంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి వారి దేవస్థానం. ఎంతో అరుదైన ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో విష్ణువు స్థితికారకుడు. అతనే ఆది మధ్య అంతం లేనివాడు కాబట్టి ఆయన అనంతుడయ్యాడు. అలాంటి అనంతుడి నాభి నుండి పద్మం ఉద్భవించింది. ఆ పద్మంలో నుండి బ్రహ్మ ఆవిర్భవించాడు. బ్రహ్మ అక్కడ నుండే సృష్టి చేస్తుంటాడని పురాణ కథనం. ఈ నేపథ్యంలో విష్ణువుకు పద్మనాభుడనే నామాంతరం ఉంది. అనంతుడైన పద్మనాభుడు కాబట్టి స్వామి అనంత పద్మనాభుడయ్యాడు. ఈ స్వామి నెలకొన్న క్షేత్రం ఆయన పేరిటే పద్మనాభ క్షేత్రమైంది. ఆ సన్నిధిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక మానసికోల్లాసానికి పాత్రులవుతారు. విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతగృద్భూత వృద్భావో భూతాత్మా భూత భవనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వశర్వ శివస్థానుర్భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః స్వయంభూశంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాత ధాతురుత్తమః. మన రాష్ట్రంలో అనంత పద్మనాభస్వామి స్వయం వ్యక్త క్షేత్రాలలో పద్మనాభంలోని పద్మనాభస్వామి అగ్రగణ్యమైనదిగా చెబుతారు. విజయనగరం నుంచి సింహాచలానికి వెళ్లే మార్గంలో పద్మనాభం నెలకొని ఉంటుంది. ప్రకృతి సౌందర్యం నేపథ్యంగా ఆకుపచ్చదనం పరిమళించే సహజ వనరులతో పద్మనాభం పరిఢవిల్లుతుంది. ఈ పద్మనాభ గ్రామంలో కొండపై నిండుగా శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం వేంచేసి ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే కాక రాష్ట్రంలోని పద్మనాభ క్షేత్రాలలో ఇది అద్వితీయమైనది. అనంత పద్మనాభస్వామి ఆలయానికి చేరుకోవాలంటే కొండ దిగువ నుంచి ఎగువకు మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి. సుమారు 1300 మెట్లు ఉన్న ఈ ఆలయం ప్రకృతి రమణీయతతో అలరారుతోంది. తూర్పు కనుమలలో శోభస్కరమైన అటవీ సంపదతో ఈ ఆలయ పరిసరాలు భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తాయి.
ఈ ఆలయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినట్లుగా ఈ ఆలయ పరిసరాల్ని చూస్తే అవగతమవుతుంది. ప్రధాన ఆలయం ముంగిట స్తంభ సమన్వితమైన సువిశాలమైన ముఖమంటపం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తోన్న ఆలయం దాదాపు 6 శతాబ్దాల క్రితం నిర్మితమైందని అంచనా. గర్భాలయంలో పద్మనాభస్వామి వ్యక్తావ్యక్త స్వరూపునిగా గోచరమవుతాడు. సృష్టి గమనానికి, ఎదుగుదలకు, అభివృద్ధికి దోహదం చేసిన అనంతుడు గర్భాలయంలో 3 రాతిమూర్తుల ఏకీకృత స్వరూపంగా భాసిల్లుతాడు. లోకోద్ధారకుడైన అనంత పద్మనాభస్వామిని దర్శించడానికి భక్తులు ఈ క్షేత్రానికి తరలివచ్చి స్వామి కృపకు పాత్రులవుతారు. గర్భాలయంలో నేలకు సమతలంగా ఏకీకృత నల్లరాతిపై స్వామి భాసిల్లుతాడు. ఈ స్వరూపంపై తిరునామం, శంకుచక్రాలు తీర్చిదిద్ది ఉంటాయి. స్వామి స్వయంభువుగా ఈ శిలాకృతిగా ఆవిష్కారమయ్యాడు. మూల విరాట్కి దిగువన రాతితో తీర్చిదిద్దిన అనంత పద్మనాభస్వామి మూర్తి భాసిల్లుతుంది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం వంటి ప్రణతులతో భక్తులు స్వామిని కొలుచుకుంటారు. పద్మనాభ క్షేత్రంలో అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు ఘనంగా నిర్వహిస్తారు. పద్మనాభంలో పాండవుల కొండ దిగువన కొండ పాదపీఠంలో శ్రీ కుంతి మాధవస్వామి శ్రీ భూనీలా సమేతంగా వేంచేసి ఉంటాడు. ద్వాపర యుగంలో పాండవులు కొండపై అరణ్యవాసం పూర్తి చేసి అజ్ఞాతవాసానికి తరలి వెళ్లారు. ఈ తరుణంలో పాండవుల తల్లి కుంతీదేవి తమ కుమారుల అజ్ఞాతవాసానికి వెళ్లారని చింతాక్రాంతురాలై 5 క్షేత్రాలకు వెళ్లి పంచమాధవుల్ని ప్రతిష్ఠించింది. ఈ పంచమాధవ క్షేత్రాలలో పద్మనాభంలోని కుంతి మాధవస్వామి ఆలయం 5వదిగా చెబుతారు. గోస్తనీ తీర వాసాయాం మాధవాయ మహాత్మనే శ్రీభూనీళా సమేత అనంత పద్మనాభాయ నమః. పద్మనాభం గ్రామంలో పాండవుల గుట్ట పాదపీఠంలో కుంతి మాధవ స్వామి ఆలయం విలసిల్లుతోంది.
గర్భాలయంలో స్వామి సుందరమూర్తిగా స్థానక భంగిమలో వేంచేసి ఉంటాడు. చతుర్భుజునిగా సంపూర్ణ రజత కవచాలంకృతుడై తేజరిల్లుతాడు. పై చేతిలో చక్రం శంఖువుని, క్రింది చేతులలో కుడిచేత గదని, ఎడమ చేయిని అభయహస్తంగా స్వామి ప్రకటిస్తాడు. స్వామికి ఇరువైపులా శంఖచక్రాలు ప్రత్యేకంగా అమరి ఉంటాయి. స్వామి చెంతనే శ్రీ భూనీళాదేవి మూర్తులు నిత్య పూజలందుకుంటాయి. నీలాల నింగి కింద తేలియాడు భూమి, తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి. పడగ విప్పి మడుగున లేచి సర్పశీర్షమే ఎక్కి నాట్యమాడి కాళీయుని దర్పమణి చాడు. నీ ధ్యానం చేయు వేళ విజ్ఞానమేగా, అజ్ఞానం రూపుమాపే కృష్ణ తత్వమేగా. అట అర్జునుడొందెను నీ దయ వల్ల గీతోపదేశం, జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం. మాధవస్వామి ఆలయ సమీపంలో లక్ష్మీదేవి దివ్య సన్నిధి ఉంటుంది. భణితమతి సుందర మోహన మధురి పురూపం, హరిచరణ స్మరణం ప్రతి సంప్రతి పుణ్యవతామనురూపం. రాసే హరిమిహ విహిత ఈ ఆలయం పక్కనే ఆళ్వార్ల దివ్య సన్నిధి ఉంటుంది. జలద పటల జలదిందు వైష్ణవ మతోద్ధారకులైన 12 మంది ఆళ్వార్ల మూర్తులు ఇక్కడ పూజలందుకుంటాయి. పీనపయోధ కుంతి మాధవ స్వామి, భూనీళా గోద ఉత్సవమూర్తులు గర్భాలయ ముఖమంటపంలో ప్రత్యేకంగా కొలువు తీరి ఉంటాయి. రాసే హరిమిహ విహిత విలాసం, స్వరతి మనోమమ కృత పరిహాసం. రాసే హరిమిహ విహిత విలాసం. మణిమయ మకర మనోహర కుండల మండిత గండముదారం, పీతవసన మనోగత ముని మనోజ సురాసురవర పరివారం. రాసే పంచమాధవ క్షేత్రాలలో పద్మనాభ క్షేత్రం 5వది. మనోమమ కృత పరిహాసం. రాసే హరిమిహ విహిత విలాసం. 5 క్షేత్రాలలో కుంతీదేవి పంచమాధవుల్ని ప్రతిష్ఠించింది. కాశీలో బిందుమాధవ స్వామి, ప్రయాగలో వేణుమాధవ స్వామి, రామేశ్వరంలో సేతుమాధవ స్వామి, పిఠాపురంలో సుందర మాధవ స్వామి, పద్మనాభంలో కుంతి మాధవ స్వామి ఆలయాలుగా ఇవి వర్ధిల్లుతున్నాయి. మనసా పద్మనాభంలోని కుంతి మాధవ స్వామిని శ్రీకృష్ణుని కోరిక మేరకు అతని మేనత్త అయిన కుంతీదేవి ప్రతిష్ఠించింది. తన పేరుకు ముందుగా నీ పేరు పెట్టమని కుంతికి శ్రీకృష్ణుడే చెప్పినట్లు స్థల పురాణ కథనం. అందువల్లే ఈ స్వామి కుంతి మాధవ స్వామి అయ్యాడు.
పద్మనాభంలో నెలకొన్న అనంత పద్మనాభస్వామి, కుంతీమాధవస్వామి వార్లను దర్శిస్తే సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి, నాగదోషాలు నివారితమవుతాయి, అష్టైశ్వర్యాలు కలిగి ఆయురారోగ్యాలు చేకూరతాయని భక్తుల నమ్మకం. ఈ పద్మనాభ స్వామి వారి దేవస్థానంలో 3 ఉత్సవాలు జరుగుతుంటాయి. 2 తీర్థాలను. ఒకటి భారతభద్ర శుద్ధ చతుర్దశి రోజునాడు అనంత జయంతి జరుగుతుంది. 2 కార్తీక బహుళ అమావాస్య రోజునాడు సహస్ర దీపాలంకరణ ఉత్సవం జరుగుతుంది. 3 పాల్గొన శుద్ధ ఏకాదశి లగాతూ బహుళ పాద్యం వరకు కళ్యాణోత్సవాలు జరుగుతుంటాయి. ఈ పద్మనాభ క్షేత్రంలో స్వామికి వైఖానస ఆగముక్తంగా పూజాధికాల్ని నిర్వహిస్తారు. వైష్ణవ సంబంధిత పర్వదినాల్ని విశేషంగా నిర్వహిస్తారు. విశేషించి భాద్రపద శుద్ధ చతుర్దశి అనగా అనంత చతుర్దశి, కార్తీక మాస అమావాస్య నాడు జరిగే దీపోత్సవాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. విజయవాడ చెన్నై మార్గంలో గల విశాఖపట్నానికి రైలు రోడ్డు మార్గాలలో చేరుకుని అక్కడి నుండి మధురవాడ భీమునిపట్నం మీదుగా పద్మనాభం చేరుకుని పద్మనాభస్వామిని దర్శించుకుంటారు భక్తులు. ధర్మరాజు అడిగిన ఒక ధర్మ సందేహానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. అనంతుడంటే నేనే. పగలు రాత్రి దిన వార పక్ష మాస మొదలైన కాలస్వరూపం నేనే. ఇలా స్వరూపుడైన కాలపురుషుడే అనంత పద్మనాభుడు. అతన్ని పూజిస్తే కాలపురుషుణ్ణి ఆరాధించినట్టే అని పేర్కొన్నాడు. అలాంటి కాలస్వరూపుడైన అనంతుణ్ణి సదా ప్రార్థిద్దాం. కాలాన్ని ఎల్లప్పుడూ మనకు అనుకూలంగా ఉండేలా అనుగ్రహించమని వేడుకుందాం. మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.